సో మీ పార్టీ జాతీయ ప్రజలకు కట్టుబడే ఉంటుందని అంటున్నారు. సరే, ఇక్కడి నుంచి రాష్ట్రాలకు వద్దాం. 4 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎక్కడన్నా మనం గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం లేదా కనీసం గవర్నమెంట్లో ఉండే అవకాశం ఉందా? సార్ మిమ్మల్ని ఒక విషయం అడుగుతున్నాను సార్. నేను 2019లో ప్రజలు ఇచ్చిన సీట్లు 44 సీట్లు ఇచ్చారు. నేను జరగబోయే ఎన్నికల గురించి నేను చెప్తున్నాను సార్. 2023కి వచ్చేసరికి ప్రజలు మాకు ఇచ్చిన సీట్లు సెంచరీ 100 సీట్లకు వచ్చారు సార్. మోడీ గారు మొట్టమొదటిసారిగా ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ వైపు ప్రధానమంత్రిగా వచ్చినప్పుడు దాని తర్వాత ఆయన సీట్లు ఏ పార్టీతో ప్రమేయం లేకుండా అధికారాన్ని చేపట్టుకున్న సీట్లు ఇచ్చారు. ఈరోజు మోడీ గారి గవర్నమెంట్కి ఒక సంఖ్యలో ఊతకరగా టీడీపీ ఉంటే ఇంకో సంఖ్యలో ఊతకరగా జనతాదళ్ యూ ఉన్నది. వాళ్ళు ఎక్కడో అబ్కీ బార్ 400 పార్ అనే స్లోగన్ నుంచి అబ్కీ బార్ 200 పార్ వరకు వచ్చి ఆగిపోయినారు. మిగతా మిత్రపక్షాల సపోర్ట్ లేకుండా గవర్నమెంట్ ఉండే అవకాశం లేదు. ఇంకొక 15-20 సీట్లు వస్తున్నా బయటపడేవాళ్ళం. మనం వెనుకుంటే ఏ విషయాల్లో అక్కడిక్కడ అప్పుడు సందర్భం వచ్చినప్పుడు నేను చెప్తున్నాను ఏం జరుగుతుందనేది. కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో 2014 ఎన్నికలతో పోలిస్తే 2023 ఎన్నికల వరకు బలపడింది. భవిష్యత్ ఎన్నికల్లో ఇంకా బలపడే అవకాశం మాకుంది. ఈరోజు ఇప్పటికీ నేను మిమ్మల్ని అడుగుతున్నాను సార్. నేను భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశంలో పవర్లో ఉన్న కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, తారానాథ్ నుంచి ఐజ్వాల్ వరకు భారతీయ జనతా పార్టీ ఎదుర్కొని అవకాశం వస్తే, ప్రజలు ఆశీర్వదిస్తే మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం కాంగ్రెస్ పార్టీ తప్ప మరి దేనికి లేదు. నేను అదే అంటున్నా అండి. ఒక జాతీయ పార్టీ ఇలా కుంచుకుపోయి మరుగుజ్జులా ఎందుకు అయిపోతుంది? ఎందుకంటే పార్లమెంటరీ డెమోక్రసీలో నేను మీకన్నా బలంగా అడ్వకేట్ చేస్తాను. అది మీకన్నా బలంగా అడ్వకేట్ చేస్తాను. బలమైన ప్రతిపక్షం ఉండాలి. బలమైన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఎందుకు ఉండలేకపోతుందని అడుగుతున్నాను నేను. మిమ్మల్ని అడుగుతున్నాను నేను. ఒకవేళ మీ అభిప్రాయం నిజమైతే రాహుల్ గాంధీ గారి గురించి ఇంతసేపు మనం మాట్లాడుకునే వాళ్ళం కాదు. కాంగ్రెస్ పార్టీ గురించి మనం మాట్లాడుకునే వాళ్ళం కాదు. ఆయన దేశంలో ఉండి ఒక్క నిమిషం మీరే మాట్లాడుతురు. ఆయన దేశంలో ఉండి దేశం గురించి మాట్లాడుతూ ఉంటే అసలు ఈ ప్రస్తావన మన మధ్య వచ్చి ఉండేది. జర్మనీకి వెళ్ళి, లండన్ వెళ్ళి మళ్ళీ మీరు వచ్చి మమ్మల్ని పరిపాలించండి, మా నెత్తికి డాన్స్ కట్టండి అని అడగటమే దౌర్భాగ్యం అంట. నేను ఛాలెంజ్ చేస్తాను. 200 ఏళ్ళు మన నెత్తినెక్కారు. ఒక ఛాలెంజ్ చేస్తారు, మీరు కట్టుబడి ఉంటారా? 2014లో మోడీ గారి ప్రైమ్ మినిస్టర్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు లెక్కలు దిద్దాం మనం. విదేశాల్లో గౌరవ ప్రధాని మోడీ గారు ఎక్కువ రోజులు ఉన్నారా, రాహుల్ గాంధీ గారు ఎక్కువ రోజులు ఉన్నారా? ఎక్కువ రోజులు ఉంటాం కాదు, ఎక్కువ ఏం మాట్లాడారని వినండి. నేనేమంటున్నానంటే ఇప్పుడు మీరే అన్నారు కదా, మీ అభిప్రాయాన్ని నేను తీసుకొస్తున్నాను. ఎక్కువ రోజులు ఉన్నారా లెక్క దిద్దాం మనం. ఎవరు నిజంగా భారతదేశంలో ఎక్కువ రోజులు ఉన్నారో మీకు కనబడుతుంది, మాకు కనబడుతుంది. చర్చ ఇక్కడ ఏంటంటే సార్, ప్రజాస్వామ్యాన్ని కోరుకునే ఎవరైనా కూడా బలమైన ప్రతిపక్షం ఉండాలనే విషయాన్ని కోరుకోవాలి. అదే కోణంలో ఇప్పుడు ఈరోజు భారతదేశం యొక్క వాస్తవిక చిత్రపటం ఏంటంటే, భారతీయ జనతా పార్టీకి రేపు ఎలక్షన్స్ వచ్చినా కూడా సింగిల్గా గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ కూడా లేదు. కాబట్టి ఈరోజు రకరకాల ప్రాంతీయ శక్తులు వచ్చాయి, రకరకాల ఆస్పిరేషన్స్ వచ్చాయి, ఇంట్రెస్ట్లు వచ్చాయి. ఆ కోణంలోనే భాగంగా ఎవరైతే సందర్భాన్ని అనుసరించి దేశ ప్రజలను రిప్రజెంట్ చేస్తారో ఆ పార్టీ ప్రజలు గెలిపిస్తూ ఉంటారు. చెక్స్ అండ్ బ్యాలెన్స్ లాగానే ఉన్నది. అదే కోణంలో ఎన్ని మాట్లాడినా కూడా 2014లో సినారియో ఏదైతుందో బీజేపీ రాజకీయంగా బలంగా ఉంటే నెక్స్ట్ బలంగా కాంగ్రెస్ పార్టీ సీట్ తక్కువ ఎక్కువ పక్కన పెట్టండి. ఇప్పటికి కూడా ఆ సినారియోలో మార్పు రాలేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఓడించగలిగే సత్తా ఈరోజు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ తప్ప మరి దేనికి లేదు. కాబట్టి మేము ఇప్పటికీ అదే ఆత్మవిశ్వాసంతో మేము ముందుకు పోతున్నాం. నేను వెళ్ళాలనే కోరుకుంటాను. నేను అనేది మళ్ళీ చెప్తున్నది ఏంటంటే, ఒక బలమైన ప్రతిపక్షం లేకపోతే ఏకపక్ష విధానాలు కొంతకాలం పోయిన తర్వాత ఆటోక్రటిక్ యాటిట్యూడు ఆ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్లో, మనకి పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్లో కనిపిస్తుంది. అది వాంఛనీయం కాదంటున్నా. అదే సందర్భంలో అది వాంఛనీయం కాదంటున్నా. అదే సందర్భంలో లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అంటే కార్యనిర్వహణ శాఖ, అలాగే మనకి చట్టాలు చేసే శాఖ, శాసనశాఖ, దాంతోపాటుగా న్యాయ వ్యవస్థ కూడా చెక్స్ అండ్ బ్యాలెన్స్గా ఉండాలి. ఈరోజు మేము కోరుకుంటుంది ఏంటంటే, భారతదేశ విషయానికి వస్తే ఏమైపోయిందంటే, మోడీ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపుగా ఎగ్జిక్యూటివ్ని కానీ జ్యుడిషియరీని కానీ దాదాపుగా ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం మీరు చేయలేదా? జ్యుడిషియరీని వినండి సార్, న్యాయంగా మాట్లాడుకుందాం. న్యాయంగా మాట్లాడుతున్నారు, మీరు చేయలేదా? చేస్తున్నారు సార్. మా కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ కూడా జడ్జిమెంట్ ఇచ్చిన జడ్జీలను తీసుకొచ్చి రాజ్యసభలో పెట్టే సందర్భాలు ఎక్కడ లేవు సార్. మనం ఇంకోసారి కూర్చున్నాం, ఎందుకంటే గంట పడుతుంది. నేను పేర్లు ఫోటోలతో సహా చూపిస్తాను, మాట్లాడదాం. పెద్దగా లేవు సార్. అట్లాగే మేము ఎవరికి కూడా బేసికల్గా జవాబుదారీగా ఉన్నాం. అవసరం పివి నరసింహరావు గారు కూడా కోర్టులో ఎదురు నిలబడ్డ సందర్భాలు ఉన్నాయి. ఇందిరాగాంధీ గారు కూడా కుటుంబంలో నిలబడిన సందర్భాలు ఉన్నాయి. ప్రజాస్వామ్యం పట్ల మాకు విశ్వాసం ఉన్నది. నరేంద్ర మోడీ కూడా సిబిఐ విచారణకి 9 గంటలు చెక్కబల్ల మీద కూర్చున్న సందర్భాలు ఉన్నాయి. ప్రధానమంత్రి అయిన తర్వాత నరేంద్ర మోడీ గారి జీవన విధానానికి, ప్రజలతో ఆయనకున్న రిలేషన్స్కి మా పార్టీ ప్రధానమంత్రులు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు దానికి చాలా కనపడుతూ ఉంటుంది. చర్చ అదిగా. చర్చ ఏంటంటే, మీరు లేవనెత్తినట్టుగా అంతర్గతంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా విదేశీకి సంబంధించిన వ్యవహారాల విషయంలో
దేశం అంతా ఒకటిగా ఉండాలని మనం కోరుకుంటున్నాం. అందుకోసమే మనం రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ అప్పుడు యుద్ధం అయిపోయిన తర్వాత లోపాల గురించి మేము మాట్లాడడం తప్ప యుద్ధం జరుగుతున్నప్పుడు సంపూర్ణంగా సపోర్ట్ చేస్తాం పార్టీ వైపు నుంచి కానీ పార్లమెంట్లో కానీ. ఇప్పటికి కూడా మేము ఏమంటున్నాం అంటే భారతదేశం ఒక సస్టైనబుల్ కెపాసిటీ ఉన్న దేశం ఇది, పెద్ద మార్కెట్ ఇది. దీన్ని మీరు అమెరికా ఎదురుగా ట్రంప్ ఎదురుగా తీసుకుపోయి ఇట్లా ఉండాల్సిన అవసరం లేదు, ఇట్లా ఉండే ప్రయత్నం చేయాలని మేము చెప్పే సారాంశం రైట్ మేము ఎక్కడ కూడా వ్యతిరేకించట్లేదు సార్. రైట్. థ్యాంక్ యూ డాక్టర్ రియాజ్ గారు. చాలా అంశాలు స్పృశించారు, చాలా లోతుగా వెళ్ళారు. సిన్స్ మీరు ఎకడమిక్స్ నుంచి వచ్చారు కాబట్టి ఆ సమగ్రమైన విశ్లేషణ సాధ్యమైంది. అండ్ జాతీయవాదానికి సంబంధించి మీకు కానీ నాకు కానీ భిన్నమైన అభిప్రాయం లేవు. వీఆర్ ఫర్ నేషన్. రెండు విభిన్నమైన ఆలోచన దృక్పథాలు ఉంటే ఉండవచ్చు కాక కానీ దేశంలో అధికార ట్రెజరీ బెంచెస్ ఎంత బలంగా ఉంటాయో అపోజిషన్ కూడా అంతే బలంగా ఉండాలని కోరుకునే వాళ్ళ ఆ డెమోక్రటిక్ స్పిరిట్ ఉన్న వాళ్ళు నేను కూడా ఒకరిని. అలా గౌరవనీయ జర్నలిస్టులు అని ఇందాక మీరు అన్నారు. అలాంటి గౌరవనీయ జర్నలిస్టులు మీ పరిపాలనా కాలంలో 15 ఏళ్ల పాటు ఢిల్లీలో ఎవరేం చేశారో దాని గురించి కూడా ఇంకో రోజు ఖచ్చితంగా మాట్లాడదాం. మీరు అన్నారు జ్యుడిషియరీలో మేము కట్టబెట్టిన పదవులు ఏంటి అని, అవి కూడా ఇంకో రోజు తప్పనిసరిగా మాట్లాడుకుందాం.